Hi friends, నేను మీ LSSRని. So in this video I am going to explain about direction of magnetic field due to direction of current. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే అది డైరెక్షన్ ఆఫ్ కరెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పేసి మనం ఆయిల్ స్టడీ ఎక్స్పెరిమెంట్లో నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ఆ డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి అంటే కంపల్సరీగా ఆ డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ బేస్ చేసుకొని మనము ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఈ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ మనం చెప్తా ఉంటాం. అయితే అది ఏ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. కాబట్టి ఈ డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ లెసన్లో అంటే మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో మనము ఒక 4 రూల్స్ ఇక్కడ ఫాలో అవుతూ ఉంటాము. ఆ 4 రూల్స్లోనూ చెప్పినటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఒకటే, ఏంటంటే ఇంతకుముందు చెప్పినటువంటి పాయింట్, డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిపెండ్స్ ఆన్ డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్. కాబట్టి ఆ 4 రూల్స్ మనము తీసుకొని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఆ 4 రూల్స్లో ఒక రూల్ మనం కన్సిడర్ చేసుకుందాం. త్రూఅవుట్ లెసన్ మొత్తం కూడా ఆ రూల్ని ఫాలో అవుదాం. మనకి ఈజీగా ఈ డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అందులో నేను ఒక రూల్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. అది యాంపియర్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. యాంపియర్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఏంటి? ఈ యాంపియర్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఏం చెప్తుంది? దీన్ని బేస్ చేసుకుని మరి ఏ విధంగా మనం డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ఒకసారి. సో అకార్డింగ్ టు యాంపియర్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్, if the thumb of right hand is in the direction of current flow, if the thumb of right hand is in the direction of current flow, then the curl fingers shows that the direction of the magnetic field. అంటే మన రైట్ హ్యాండ్లో థంబ్ ఏదైతే ఉందో ఆ థంబ్ని డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్లోలో ప్లేస్ చేద్దాం. అంటే కరెంట్ ఫ్లో యొక్క డైరెక్షన్లో థంబ్ నుంచి రిమైనింగ్ 4 ఫింగర్స్ ఏవైతే ఉంటాయో ఆ 4 ఫింగర్స్ని కర్ల్ చేసి అంటే ఫోల్డ్ చేసి ఆ ఫోల్డ్ చేసినటువంటి పొజిషన్లో అంటే డైరెక్షన్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే థంబ్ని మనం డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ పొజిషన్లో ఉంచి రిమైనింగ్ 4 ఫింగర్స్ని ఫోల్డ్ చేసి ఆ ఫోల్డ్ చేసినటువంటి 4 ఫింగర్స్ ఏవైతే ఉంటాయో ఆ డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ అనేది ఆ 4 ఫింగర్స్ యొక్క డైరెక్షన్, ఫోల్డ్ చేసినటువంటి 4 ఫింగర్స్ డైరెక్షన్స్లో మనకి డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందని చెప్పేసి ఈ యాంపియర్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ చెప్పడం జరిగింది. కాబట్టి జస్ట్ ఈ యొక్క చిన్న రూల్ని బేస్ చేసుకుని మనము ఏ పర్టికులర్ పాయింట్ దగ్గరైనా కావచ్చు ఈజీగా డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూద్దాం కొన్ని కేసెస్ తీసుకొని ఇక్కడ మనం ఈ యొక్క డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ఒకసారి. సో అందులో భాగంగా ఫస్ట్ కేస్ 1 తీసుకుందాం. ఫస్ట్ కేస్ 1 ఏంటంటే ఇక్కడ మీకు డయాగ్రామ్లో కనిపిస్తున్న విధంగా ఇక్కడ ఒక కండక్టర్ ఉంది. ఈ కండక్టర్కి లెఫ్ట్ సైడు రైట్ సైడు టాప్ బాటమ్ 4 పాయింట్స్ తీసుకుందాం. సో బాటంలో ఉన్న పాయింట్ Y, టాప్లో ఉన్న పాయింట్ X, లెఫ్ట్లో ఉన్న పాయింట్ Qగా తీసుకుందాం, Q పాయింట్, రైట్లో ఉన్న పాయింట్ P పాయింట్గా తీసుకుందాం. ఇప్పుడు ఈ P పాయింట్ దగ్గర, Q పాయింట్ దగ్గర, X పాయింట్ దగ్గర, Y పాయింట్ దగ్గర ఫీల్డ్ డైరెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేద్దాం అకార్డింగ్ టు రైట్ హ్యాండ్ థంబ్ రూల్. రైట్ అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే థంబ్ని మనం ఫస్ట్ ఈ కరెంట్ ఫ్లోయింగ్ డైరెక్షన్లో ఉంచాలి. థంబ్ని థంబ్ని ఉంచేద్దాం. ఎట్లా? ఫస్ట్ ఇలా థంబ్ని ఉంచేసేయండి డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ ఫ్లోయింగ్ పొజిషన్లో. నెక్స్ట్ రిమైనింగ్ 4 ఫింగర్స్ ఏవైతే ఉంటాయో ఈ 4 ఫింగర్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 4 ఫింగర్స్ని కర్ల్ చేసినట్లయితే ఈ 4 ఫింగర్స్ అనేవి మనకి ఏ విధంగా చూపిస్తున్నాయి అంటే Q పాయింట్ దగ్గర 4 ఫింగర్స్ జాగ్రత్తగా ఫోల్డ్ చేసి అబ్జర్వ్ చేస్తే ఈ ప్లేన్ ఆఫ్ ది పేపర్ నుంచి అవుట్వర్డ్ డైరెక్షన్లో మనకి ఇండికేట్ చేస్తున్నాయి. ఇది థంబ్. ఇది థంబ్ అంటే డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్. సో రిమైనింగ్ 4 ఫింగర్స్ని ఫోల్డ్ చేసినట్లయితే సో దీస్ 4 ఫింగర్స్ ఆర్ ఇండికేట్స్ అవుట్వర్డ్ డైరెక్షన్ ఫ్రమ్ ది ప్లేన్ ఆఫ్ ది పేపర్. కాబట్టి ఇక్కడ Q పాయింట్ దగ్గర నేను ఏం చేశానంటే
చూడండి ఇక్కడ డాట్ మార్క్ పెట్టి ఒక రౌండ్ సర్కిల్ డ్రాన్ చేశాను. డాట్ మార్క్ పెట్టి రౌండ్ సర్కిల్ డ్రాన్ చేసామంటే దిస్ ఈజ్ ఇండికేట్స్ అవుట్వార్డ్ ఇంటూ ద ప్లేన్ ఆఫ్ ది పేపర్. అంటే ప్లేన్ ఆఫ్ ది పేపర్ దగ్గర నుంచి అంటే ఈ పొజిషన్లో డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సర్కిల్స్ ఫామ్లో మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కండక్టర్ చుట్టూ కూడా. కాబట్టి క్యూ అనే పాయింట్ దగ్గర అంటే ఇటువంటి డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ప్లేన్ ఆఫ్ ది పేపర్లోంచి ప్లేన్ ఆఫ్ ది పేపర్ ఏదైతే మనం చూసుకున్నాం ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఇక్కడ నుంచి అవుట్వార్డ్ డైరెక్షన్లో డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇండికేట్ చేస్తుంది, ఇలా బయటకు వచ్చేస్తున్నట్టుగా. అదేవిధంగా ఇక్కడ పీ పాయింట్లో గమనించామనుకోండి, పీ పాయింట్లో సో పీ పాయింట్లో మనము అంటే పీ పాయింట్ వద్ద మనము డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి అంటే ఇంతకుముందు లాగా సేమ్. సో ఫస్ట్ కరెంట్ డైరెక్షన్లో తమ్ము పెట్టేద్దాం. తర్వాత రిమైనింగ్ 4 ఫింగర్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఫోల్డ్ చేసామనుకోండి, జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసినట్లయితే ఈ ఫోల్డ్ చేసినటువంటి సిచ్యువేషన్లో ఈ 4 ఫింగర్స్ ఏవైతే ఉంటాయో 4 ఫింగర్స్ అనేవి ఇంటూ ద ప్లేన్ ఆఫ్ ది పేపర్ చూపిస్తుంది మనకి, అంటే ఇన్వర్డ్ డైరెక్షన్ లోపలికి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ పి అనే పాయింట్ దగ్గర యాక్ట్ అయ్యేటువంటి ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంది అంటే ఇన్వర్డ్ డైరెక్షన్. ఇన్వర్డ్ అంటే ప్లేన్ ఆఫ్ ది పేపర్ లోపలికి వెళ్తున్నట్టుగా మనం ఇక్కడ ఇమాజిన్ చేసుకోవాలి పి అనే పాయింట్ దగ్గర. అంటే ఈ కండక్టర్ చుట్టూ కూడా సర్కిల్స్ ఫామ్లో మనకి ఇలా సర్క్యులర్ ఫామ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ క్యూ అనే పాయింట్ దగ్గర యాక్ట్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో అవుట్వార్డ్ డైరెక్షన్లో ఉంటుంది, ఇలా బయటకు వస్తున్నట్టుగా సర్కిల్ ఫామ్లో. కాబట్టి సో ఇక్కడ పి అనే పాయింట్ దగ్గర యాక్ట్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఇన్వార్డ్ డైరెక్షన్లో మనకి యాక్ట్ అవుతూ ఉంటుంది పి అనే పాయింట్ వద్ద. క్యూ అనే పాయింట్ దగ్గర అయితే అవుట్వార్డ్ డైరెక్షన్. మరి రిమైనింగ్ 2 పాయింట్స్ ఎక్స్ పాయింట్, వై పాయింట్ అంటే బాటము టాప్ పొజిషన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు అక్కడ ఫీల్డ్ క్రియేట్ అవ్వాలి, ఫీల్డ్ యాక్ట్ అవ్వాలి. అంటే ఇది కండక్టర్ దగ్గర నుంచి r అనే డిస్టెన్స్లో తీసుకున్నాం కాబట్టి కొంత అంటే యాంగిల్ బేస్ చేసుకుని ఎక్కడంటే బైఅవుట్స్ అవర్స్లో మనం ఆడి చెప్పుకున్నాం ఇంతకుముందు క్లాస్లో. ఇక్కడ కొంత యాంగిల్ ఉంది, కొంత డిస్టెన్స్ ఉంది కాబట్టి ఈజీగా ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఎక్స్ పాయింట్, వై పాయింట్ ఏదైతే మనం లొకేట్ చేసామో ఈ ఎక్స్ పాయింట్, వై పాయింట్లు అనేవి రెండు కూడా మనకి అలాంగ్ ది కండక్టర్ అంటే కండక్టర్ని బేస్ చేసుకొని సేమ్ లైన్ మీద ఈ ఎక్స్ పాయింట్, వై పాయింట్ లొకేట్ అయి ఉన్నాయి. కాబట్టి లైన్ జాయినింగ్ త్రూ ది కండక్టర్ మీద ఈ ఎక్స్ పాయింట్, వై పాయింట్ లొకేట్ అయి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ థీటా వాల్యూ 0గా తీసుకుంటున్నాం అకార్డింగ్ టు బైఅవుట్స్ అవర్స్లో. కాబట్టి అదే లైన్ మీద యాక్ట్ అయినటువంటి 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ పాయింట్, వై పాయింట్ ఇక్కడ వాటి దగ్గర యాక్ట్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుందమ్మా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ 0 అయినట్లయితే అక్కడ మనం డైరెక్షన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? దెర్ ఈస్ నో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. హౌ కెన్ వీ ఫైండ్ అవుట్ ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్? సో వీ కాంట్ ఫైండ్ అవుట్ ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఎక్స్ పాయింట్ అండ్ వై పాయింట్ హియర్. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కండక్టర్ యొక్క లైన్ జాయినింగ్ మీద ఎన్ని పాయింట్లు అయినా తీసుకోండి, అన్ని పాయింట్ల దగ్గర కూడా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ పాయింట్, వై పాయింట్లు రెండు కూడా కండక్టర్ యొక్క లైన్ జాయినింగ్ మీద మనము తీసుకున్నటువంటి పాయింట్స్ కాబట్టి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ 0 అయింది అంటే డైరెక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో రైట్, నెక్స్ట్ కేస్ 2 చూడండి, మీకు క్లారిటీ వస్తుంది కొంత. కేస్ 2. సో ఇక కేస్ 2లో నేను ఏం చేశానంటే మళ్ళీ రిమైనింగ్ 4 పాయింట్స్ సేమ్ అదే పి, క్యూ, ఎక్స్, వై 4 పాయింట్స్ తీసుకున్నాము. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ పాయింట్, వై పాయింట్ అనేవి సేమ్ లైన్ మీద ఉన్నాయి కాబట్టి కండక్టర్ యొక్క లైన్ జాయినింగ్ మీద ఉన్నాయి కాబట్టి ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకున్నాం, ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా క్యూ పాయింట్, పి పాయింట్ దగ్గర యాక్ట్ అయ్యేటువంటి ఫీల్డ్ డైరెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే సో క్యూ పాయింట్ ఫస్ట్ మనం క్యూ పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనము తంబు ఏ విధంగా ప్లేస్ చేయాలి అంటే డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ పొజిషన్లో తమ్ముడు ఉంచండి అట్లా. సో రిమైనింగ్ 4 ఫింగర్స్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉందంటే ఇన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ ఇన్వర్డ్ డైరెక్షన్ చూడండి, ఇక్కడ క్యూ పాయింట్ దగ్గర తమ్ముని ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో లొకేట్ చేయండి, రిమైనింగ్ 4 ఫింగర్స్ని ఫోల్డ్ చేయండి. సో ఏ విధంగా ఉంది అంటే మనకి ఇక్కడ క్యూ అనే పాయింట్ దగ్గర యాక్ట్ అయ్యేటువంటి డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా పి అనే పాయింట్ దగ్గర అయితే తమ్ముని పొజిషన్ అండి, తమ్ముని డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంచండి. సో 4 ఫింగర్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే పి అనే పాయింట్ దగ్గర యాక్ట్ అయ్యేటువంటి ఫీల్డ్ డైరెక్షన్ అవుట్వర్డ్ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి
ఇలా కరెంట్ మనం డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫ్లో అవుతున్న సిచ్యువేషన్లో క్యూ అనే పాయింట్ దగ్గర యాక్ట్ అయ్యే ఫీల్డ్ డైరెక్షన్ మాత్రం ఇన్వర్డ్ డైరెక్షన్, పి అనే పాయింట్ దగ్గర యాక్ట్ అయ్యేటువంటి ఫీల్డ్ డైరెక్షన్ వచ్చేసరికి అవుట్వర్డ్ డైరెక్షన్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా కేస్ 3 చూద్దాం. కేస్ 3 ఏంటంటే మనం కండక్టర్ని ఇప్పటి వరకు కూడా కరెంటు సౌత్ టు నార్త్ పోతుంటే ఏ విధంగా ఉంటుందో చూసాం. నెక్స్ట్ నార్త్ టు సౌత్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో చూసాం. ఇప్పుడు థర్డ్ కేసులో వెస్ట్ టు ఈస్ట్ ట్రావెల్ అవుతుంటే ఏ విధంగా ఉంటుందో చూడబోతున్నాం. వెస్ట్ టు ఈస్ట్ 4 పాయింట్స్, సేమ్ పాయింట్స్, ఎక్స్ పాయింట్, వై పాయింట్, పి పాయింట్, క్యూ పాయింట్. సో ఎప్పుడైనా కానీ కరెంట్ మనకి వెస్ట్ టు ఈస్ట్ వార్డ్ డైరెక్షన్ లో కనుక ట్రావెల్ అవుతున్నట్లయితే ఈ పొజిషన్ లో పి పాయింట్, క్యూ పాయింట్ దగ్గర యాక్ట్ అయ్యేటువంటి ఫీల్డ్ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పి పాయింట్ అనేది లైన్ జాయినింగ్ మీద ఉంది, క్యూ పాయింట్ కూడా లైన్ జాయినింగ్ మీద ఉంది, కాబట్టి పి క్యూ దగ్గర యాక్ట్ అయ్యేటువంటి ఫీల్డ్ 0 అయిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ పాయింట్, వై పాయింట్. ఎక్స్ పాయింట్, వై పాయింట్ ఇప్పుడు మనకి ఈ కండక్టర్ కి టాప్ బాటమ్ లో ఉన్నటువంటి పాయింట్స్ కాబట్టి ఎక్స్ అనే పాయింట్ దగ్గర యాక్ట్ అయ్యేటువంటి ఫీల్డ్ ఏ విధంగా ఉందంటే అవుట్వర్డ్ డైరెక్షన్. ఎలా వచ్చింది అంటే జస్ట్ పుట్ యువర్ థంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్. ఫస్ట్ డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ పొజిషన్ లో మీరు థంబ్ ఉంచండి. సో థంబ్ ఉంచినట్లయితే ఆటోమేటిక్ గా ఈ ఫింగర్స్ అనేవి అవుట్వర్డ్ డైరెక్షన్ లో ఇండికేట్ చేస్తాయి ఎక్స్ అనే పాయింట్ దగ్గర ఇట్లా. కాబట్టి ఆటోమేటిక్ గా మనం ఈజీగా ఇండికేట్ చేయొచ్చు డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అవుట్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ వై అనే పాయింట్ దగ్గర యాక్ట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉంది అంటే ఇన్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. మీరు కావాలంటే థంబ్ పెట్టి అబ్జర్వ్ చేయొచ్చు. థంబ్ అనేది మనకి డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ పొజిషన్ లో ఉంచండి. రిమైనింగ్ 4 ఫింగర్స్ ని ఫోల్డ్ చేసినట్లయితే వాటి యొక్క ఇండికేషన్ మనకి ఇన్వర్డ్ డైరెక్షన్ లో చూపిస్తూ ఉంటాయి, అంటే ప్లేన్ ఆఫ్ ది పేపర్ యొక్క ఇన్సైడ్ కి. కాబట్టి ఇన్వర్డ్ డైరెక్షన్ లో ఉన్నట్టుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కేస్ 3. నెక్స్ట్ కేస్ 4 లో ఒకవేళ కరెంట్ మనకి ఈస్ట్ వార్డ్ డైరెక్షన్ నుంచి వెస్ట్ వార్డ్ కనుక ట్రావెల్ అవుతున్నట్లయితే, ఈస్ట్ టు వెస్ట్ ట్రావెల్ అవుతున్నట్లయితే ఈ సిచ్యువేషన్ లో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే పి అనే పాయింట్ దగ్గర యాక్ట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0, క్యూ అనే పాయింట్ దగ్గర యాక్ట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 బికాస్ దీస్ 2 పాయింట్స్ ఆర్ లైస్ ఆన్ లైన్ జాయినింగ్ ఆన్ కండక్టర్ యొక్క లైన్ జాయినింగ్ మీద తీసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ ఎక్స్ వై పొజిషన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఇప్పుడు థంబ్ డైరెక్షన్, అంటే డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ పొజిషన్ లో థంబ్ ఉంచండి. సో రిమైనింగ్ 4 ఫింగర్స్ కర్ల్ చేసినట్లయితే ఎక్స్ అనే పాయింట్ దగ్గర ఇన్వర్డ్ డైరెక్షన్ లో ఇండికేట్ అవుతుంది. ఎక్స్ అనే పాయింట్ దగ్గర ఇన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి క్రాస్ మార్క్, రౌండ్ సర్కిల్. నెక్స్ట్ అదే విధంగా ఈ పాయింట్ దగ్గర వై పాయింట్ దగ్గర యాక్ట్ అయ్యే ఫీల్డ్ ఏ విధంగా ఉంటుందంటే అవుట్వర్డ్ డైరెక్షన్ కాబట్టి రౌండ్ సర్కిల్, డాట్ మార్క్. ఇలా మనం ఫస్ట్ నార్త్ టు సౌత్, సౌత్ టు నార్త్, నెక్స్ట్ వెస్ట్ టు ఈస్ట్, నెక్స్ట్ ఈస్ట్ టు వెస్ట్ చెక్ చేస్తాం. 4 కేసెస్. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ 2 కేసెస్ ఏంటంటే ఇంకో 2 కేసెస్ మిగిలిపోయినాయి మనకి. రిమైనింగ్ 2 కేసెస్, ఆ 2 కేసెస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అనేది మనకి ఇన్వర్డ్ డైరెక్షన్ లో కనుక మూవ్ అవుతున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కండక్టర్ని ఈ విధంగా తీసుకుందాం. కండక్టర్ మొత్తాన్ని కూడా ప్లేన్ ఆఫ్ ది పేపర్ లోపలికి ఉన్నట్టుగా ఇమాజిన్ చేద్దాం. సో కరెంట్ అనేది మనకి అవుట్వర్డ్ డైరెక్షన్ నుంచి ఇన్వర్డ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేన్ ఆఫ్ ది పేపర్ అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ కనుక ట్రావెల్ అవుతున్నట్లయితే ఈ సిచ్యువేషన్ లో మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు మనం థంబ్ని ఇన్వర్డ్ డైరెక్షన్ లో లొకేట్ చేయండి. ఇట్లా ప్లేన్ ఆఫ్ ది పేపర్ లోపలికి ఇన్వర్డ్ డైరెక్షన్ లో లొకేట్ చేసి ఇప్పుడు రిమైనింగ్ 4 ఫింగర్స్ ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ కేసులో ఏ విధంగా అయితే మనం ఇండికేట్ చేసామో ఈ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు. ఏం లేదు, థంబ్ని ఇన్వర్డ్ డైరెక్షన్ లో లొకేట్ చేయండి ఇట్లా ప్లేన్ ఆఫ్ ది పేపర్ లోపలికి. రిమైనింగ్ 4 ఫింగర్స్ కింద తీసుకున్నట్లయితే డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ కేసులో చూపించిన విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇన్వర్డ్ డైరెక్షన్ లో. ఒకవేళ మనము అవుట్వర్డ్ డైరెక్షన్ లో కనుక కరెంట్ ఫ్లో అవుతుందని చెప్పేసి అనుకున్నట్లయితే, అంటే కండక్టర్ సేమ్ గా ఉంటుంది, బట్ ఇన్వర్డ్ డైరెక్షన్ నుంచి అవుట్వర్డ్ డైరెక్షన్ కనుక కరెంట్ ఫ్లో అవుతున్నట్లయితే దీనికి ఆపోజిట్ కరెంట్ అనేది అవుట్వర్డ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతున్నట్లయితే డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ కేసులో కేస్ 6 లో చూపించిన విధంగా మనము ఐడెంటిఫై చేయాలి. సో ఇవి ఈ 6 కేసెస్ బేస్ చేసుకొని మనము ఈజీగా ఏ ప్రాబ్లం అయినా కావచ్చు, లేకపోతే ఏ కాన్సెప్ట్ లో అయినా అవ్వచ్చు, ఈజీగా డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మాక్సిమం ఉంటే మనకి ఎప్పుడైనా కావచ్చు సౌత్ టు నార్త్ కరెంట్ ఫ్లో అవ్వచ్చు, లేకపోతే నార్త్ టు సౌత్ ఫ్లో అవ్వచ్చు, లేకపోతే
వెస్ట్ టు ఈస్ట్ ఫ్లో అవ్వచ్చు, ఈస్ట్ టు వెస్ట్ ఫ్లో అవ్వచ్చు, లేదంటే రిమైనింగ్ ఇన్వర్డ్ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవ్వచ్చు, లేకపోతే అవుట్వర్డ్ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవ్వచ్చు. మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఇవి. కాబట్టి ఈ 6 పాసిబిలిటీస్ని బేస్ చేసుకుని మనము ఈ డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ పొజిషన్లో అయినా కావచ్చు, ఏ ప్రాబ్లం అయినా కావచ్చు, ఏ కాన్సెప్ట్లో అయినా కావచ్చు, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ హ్యావ్ టు రిమెంబర్ దీస్ 6 కేసెస్ ఫస్ట్. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు చెప్పాము ఆల్రెడీ మీకు, ఎప్పుడైనా కావచ్చు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ అనేది లైన్ జాయినింగ్ ఆఫ్ కండక్టర్ మీద మనం ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి అంటే జీరోగా తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఇఫ్ ద ఫీల్డ్ ప్రొడ్యూసింగ్ పాయింట్ లైస్ ఆన్ ది లైన్ జాయినింగ్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, then the field at that point is zero. Very very important point. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనం రాసాము. చూడండి, ఈ కండక్టర్ తీసుకున్నాము. ఈ కండక్టర్ యొక్క లైన్ జాయినింగ్ మీద తీసుకున్నటువంటి 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్ పాయింట్, వై పాయింట్, ఈ 2 పాయింట్స్ దగ్గర యాక్ట్ అయ్యేటువంటి ఫీల్డ్ వాల్యూ ఏమవుతుందంటే జీరో అవుతుంది. అంటే మనకు జేఈ మెయిన్స్లో కావచ్చు, నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, కొన్ని కండక్టర్స్ అనేవి డిఫరెంట్ కండక్టర్స్, స్ట్రైట్ కండక్టర్ ఒకటి, సెమీ సర్కిల్ కండక్టర్, తర్వాత మనకు అప్లికేషన్స్లో వస్తుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో మనం అప్లికేషన్స్ ఆఫ్ బయోట్ సోర్స్లో నేర్చుకుంటాం కదా. ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత కొంత ఐడియా అనేది మనకి మెయిన్గా ఈ చార్జెస్, మూవింగ్ చార్జెస్ మీద రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా రావాలి అంటే ముందు ఎల్ఎస్ఆర్ ఫిజిక్స్ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా షేర్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ రావాలి అంటే, నోటిఫికేషన్ రావాలి అంటే ముందు దీన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.